కానీ నేను చెప్పలేక ఇప్పుడు కూడా నాకు దేవుడు ప్రేరణ అయితే నేను పుట్టినప్పుడు 3 ఏళ్ళు మా తండ్రి అక్కడ తెలియదు. అయితే అప్పుడు నేర్పిల్ల నాలో కలిపోయింది అందరికీ తెలుసు. కాబట్టి ఆ పిల్లలు శరీరాన్ని తగ్గడానికి చేసి చదివించి ప్రయోజకులుగా చేసి ఉద్యోగం కూడా పెట్టి దేవుడు అనుగ్రహించుకున్నాడు. మరి తల్లి కూడా మనందరూ తెలుసు. ఆ బిడ్డ 10 సంవత్సరాల ముందే చనిపోవాల్సిన దాన్ని దేవుడు బ్రతికించాడు. 3 వేల సభ్యులుగా ఉంచాడు. మొన్న 2 నెలల కిందట బాప్టిస్ట్ వెళ్ళినప్పుడు ఆ పిల్ల డాక్టర్ తీసుకెళ్ళి పడిపోయినప్పుడు ఆ పిల్ల తాకి లావుగా వచ్చేసింది, ముక్కు తగిలింది, ఏదో ఒళ్ళు కూడా ఏదో ముట్టుకుంది. బ్లడ్ కారుతానే ఉంది. వెనక కారు వస్తూ ఉంది. మరి ఆ కారు ఆ పిల్లకాయకి వచ్చినట్లయితే చాలా ప్రమాదం ఉంది. చనిపోయేలా పడుతున్నాడు. నేను స్వస్థంగా చూశాను. చాలా దేవుడు ఆ మరణాల నుండి దేవుడు ఆ బిడ్డని రక్షించాడు. ఆ బిడ్డ 2 మరణాల దేవుడు ఆ బిడ్డని కాపాడాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ బిడ్డ సైనికురాలుగా ఉంటుంది. మరి చేసే ప్రార్థనలు బట్టి దేవుడు వాళ్ళ పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. మరి రీనా కూడా విటుగాని పరివారంలో బాప్టిస్టానికి సిద్ధపడి బాప్టిస్టం తీసుకుంది. ఇంకా యవన కాలంలో కాడి బయట నలుని కష్టం లేదని దేవుడి సన్నిధిలో బిడ్డ బాప్టిస్టం తీసుకొని ఎంతో దేవుడికి నమ్మకంగా జీవించాలని తన పట్ల మీరందరూ కూడా ప్రార్థన చేయకపోతే మరి ఇంకొక సాక్ష్యం ఏంటంటే వరకు మరి నేనైతే నష్టపల్లి పోయి మా పెద్ద కొడుకు చనిపోయి మరి మా చనిపోయిన రాష్ట్రంలో బిడ్డలందరూ నేను తెలియని అమ్మమ్మ వరకు మరి చచ్చిపోయింది. ఇంకొక ఆయన కూడా చచ్చిపోయాడు అని చెప్పి అంటే జీరమల్లి చచ్చిపోయాడు. సరే అయిపోయింది ఇక్కడ చచ్చిపోయిందని చెప్పి నాకు అదే బాధ వేసింది. నాకు వచ్చి నేను చెట్టు అడుగుతున్నాను ఆ పిల్ల అత్యంత మంచి నన్ను చూసి అక్క దీన్ని బయట కింద పెట్టి నీ కొందనాలు వరకు మాకు చచ్చిపోయింది అంటే చూపలేదు, నోటు పట్టలేదు. ఆ పిల్ల చచ్చిపోయింది అక్కడ చెప్పింది. నా హృదయం చాలా బాధేసింది. వచ్చి నేను ప్రార్థన చేస్తా ఉంటాను. నాటికంతా ప్రార్థన చేస్తా ఉండేది. ఆ పిల్ల ఇంటి నుంచి వస్తాను ఇంట్లో కాకుండా మా నాన్న చెప్పారు. నాని ఆ పిల్ల చచ్చిపోలేదు, నా ప్రతికి వచ్చింది చూస్తా ఉండండి అంటే నిజం నాకు కూడా అట్లా అనిపిస్తున్నామని వాడు కూడా అన్నాడు. నిజంగా ఆ రోజు చచ్చిపోయిన ఆ బిడ్డ దేవుడు అత్యంత వాస్తవాలు కాదు. ఆ బిడ్డ దేవుడు బ్రతికించి నేను వారంలో ఆ బిడ్డ బాప్టిస్టులు తీసుకొని దేవుడు జీవగ్రంథంలో ఆ బిడ్డ పేరు రాయబడింది. అది దేవుడి దేవుడు ఆవిష్కి ఆ బిడ్డకు అనుగ్రహించి మనందరూ ముందు కూడా ఆ బిడ్డని నిలబెట్టి బిడ్డ సాక్షిగా ఉంచాడు. దేవుడు ఇచ్చిన కృప ధన్యత ఆ బిడ్డకి ఇచ్చిన రక్షణ పడడానికి నిలబెట్టుకొని దేవుని సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా దేవుడిని గర్భపరచాలి, స్థితించాలి. ఈ ఇద్దరు బిడ్డల కోసం మీరందరూ కూడా ప్రార్థించలేదు. మరి దేవుడు పక్షంలో కూడా చాలా ఉపకారాలు చేసిండు. దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించు. ఇద్దరు సాక్ష్యాన్ని దేవుడికి మహిమ కలుగుగా అని నేను ముగించుకున్నాను. ఆమేన్. Glory to God. ఆమేన్. ఇప్పటివరకు మనం ఎలా జీవించేది కాదు ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి ఎలా రక్షణ పొందిన కాడి నుంచి ఎలా జీవించుకునేటువంటి భాగం. సో ఎంతో కొంత జరిగేది దేవుడు ఏం చేస్తాడు, మొత్తాన్ని మర్చిపోతాడు. మనమే గుర్తు చేసుకుంటా ఉంటాం, నేను చేసేనే అవన్నీ మర్చిపోయి
దేవుని కొరకు జీవిస్తే దేవుడు కూడా ఎంత ఘోర పాపినైనా సరే ఆయన క్షమిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరిని తోసివేయాలి, అందరినీ క్షమించింది. కాబట్టి క్షమించిన తర్వాత ఆయన కొరకే మళ్ళీ మనం మరణించేదాకా దేవుని కొరకు జీవిస్తే నిత్య జీవనానికి దొరుకుతుంది. మంచిది. ఈ సమయంలో